ఇచ్చినటువంటి మనందరి తండ్రి అయిన దేవాది దేవునికి నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ సంఘముగా కూడి వచ్చిన మీ అందరికీ కూడా అదేవిధముగా సేవలో వాడబడుతున్నటువంటి దైవ సేవకులకు కూడా నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. మరి వాక్యము నిమిత్తమై ఇదివరకే ప్రార్థన చేశారు కనుక నేరుగా మనము వాక్య భాగంలోనికి వెళ్ళి వాక్యాన్ని మనము పరిశీలిస్తే అపోస్తలుడైనటువంటి పౌలు గారు రోమీయులకు పత్రికను రాస్తూ 3వ అధ్యాయము 23వ వచనము మనకేం చెబుతుందంటే, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందుకోలేకపోవచ్చున్నారన్నటువంటి విషయాన్ని మనకు పౌలు గారు అక్కడ తెలియజేస్తున్నారు. లేదా ఆ యొక్క వచనము, ఆ యొక్క వాక్యము మనందరికీ ఏం తెలియజేస్తుందంటే, మనమందరము క్రీస్తులోనికి రాకమునుపు మన పరిస్థితి పాపపు పరిస్థితి. లేదా మనము క్రీస్తుని ధరించక మునుపు, లేదా బాప్తిస్మము తీసుకొనక మునుపు మన యొక్క జీవితాన్ని గురించి మనం ఆలోచిస్తే లోకానుసారమైనటువంటి జీవితాన్ని మనం అందరము జీవించాం. క్రీస్తులోనికి రాకమునుపు మన జీవితం ఎలా ఉంది అని మనం దినదినానికి మనం ఒకవేళ ఆలోచించుకుంటే దేవుని యొక్క వాక్యము మనతో చక్కగా మాట్లాడుతుంది. ప్రేమైన దేవుని వల్ల ఎందుకు మన ఆత్మీయ జీవితాన్ని దినదినము కూడా మనం పరీక్షించుకోవాలి అని అంటే, క్రీస్తులోనికి రాకమునుపు మన జీవితం ఎలా ఉంది చెప్పండి. క్రీస్తులోనికి మనము రాకమునుపు లేదా బాప్తిస్మము తీసుకోలేనప్పుడు మన యొక్క ఆత్మీయ జీవితము ఎలా ఉంది అని మనం ఆలోచిస్తే, మనం లోకానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ లోకానుసారమైనటువంటి యొక్క నడతను మనం నడుస్తూ దేవునికి దూరంగా ఉన్నటువంటి పరిస్థితి మన అందరి పరిస్థితి. ప్రేమైన దేవుని వల్ల ఎప్పుడైతే దైవ సేవకుల ద్వారా మనము వాక్యాన్ని విన్నామో, వినిన తర్వాత మనకంటూ ఒక ఆలోచన వచ్చింది, అయ్యో నేను లోకానుసారంగా జీవిస్తున్నాను, నేను దేవునికి దూరముగా ఉన్నాను కదా అన్నటువంటి ఒక ఆలోచన మనకి ఎప్పుడైతే వచ్చిందో, ఆ యొక్క వాక్యమును బట్టి నేను ఇక మీదట లోకానుసారంగా బ్రతకకూడదు, నేను లోకానికి వేరే బ్రతకాలి, నాలో ఉన్నటువంటి యొక్క పాపాన్ని నేను ఒకవేళ తీసి వేసుకొనకపోతే నేను చనిపోయిన తర్వాత నాకు 2 మార్గాలు ఉన్నాయి. ఒక మార్గము పరలోకమైతే మరొక మార్గము నరకాగ్ని గుండమే అని మనకి ఎప్పుడైతే వాక్యమును బట్టి మనకు అర్థమైందో, మనం ఎప్పుడైతే మనలో ఉన్నటువంటి యొక్క పాపాన్ని మనము విడిచిపెట్టేసి ఎప్పుడైతే దైవ సేవకుల దగ్గరికి వచ్చి అయ్యా అని వారిని పిలిచి నాకు బాప్తిస్మం ఇవ్వండి అని ఎప్పుడైతే మనం బాప్తిస్మం తీసుకున్నామో, ఆ బాప్తిస్మం ఇచ్చే రోజు నీవు క్రీస్తు కొరకు బ్రతుకుతావా అన్నప్పుడు నేను క్రీస్తు కొరకు బ్రతుకుతానండి అని మాట ఇచ్చాను. ప్రేమైన దేవుని వల్ల క్రీస్తు నిమిత్తమై నువ్వు బ్రతుకుతున్నప్పుడు నీ జీవితంలో ఎన్ని ఇబ్బందులు, ఇరుకులు, ఎన్ని కష్టాలు నీకొచ్చినా కూడా నువ్వు క్రీస్తు నిమిత్తం బ్రతుకుతావా అన్నప్పుడు నేను క్రీస్తు నిమిత్తం బ్రతుకుతానని ఆ రోజు బాప్తిస్మం రోజు మాటిచ్చాం కదా. ప్రేమైన దేవుని వల్ల బాప్తిస్మం రోజు మనలో ఉన్నటువంటి పాపము ఎప్పుడైతే మనం విడిచిపెట్టామో అది తిరిగి మనలోనికి ఏమైనా వచ్చిందా అని ప్రతి దినము మనము ఆలోచిస్తే, మన హృదయాన్ని పరీక్షించుకుంటే వాక్యము మనతో మాట్లాడుతుంటుంది. ప్రేమైన దేవుని వల్ల బాప్తిస్మము తీసుకున్న రోజు నీలో నుంచి ఇది తీసేసావు కదా, ఈ రోజు దినదినము నువ్వు వాక్యము చేత అభివృద్ధి పొందుతున్నప్పుడు నువ్వు విడిచిపెట్టినటువంటి యొక్క ప్రాచీన స్వభావము నీలోనికి మరలా ఎందుకు వచ్చింది అని దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ యొక్క వాక్యము ద్వారా మనలో ఉంటున్నటువంటి యొక్క చిన్న చిన్న బలహీనతలను తీసివేసుకునే అవకాశము మనకు ఈ యొక్క వాక్యం ద్వారా లభిస్తుంది. కాబట్టి మనం క్రీస్తులోనికి వచ్చిన తర్వాత మన ఆత్మీయ యొక్క జీవితము ఎలా ఉంది అని ఒక్కసారి మనం ఆలోచించుకుంటే, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 14వ అధ్యాయము, అపోస్తలుడైన పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనాన్ని జాగ్రత్తగా మనము చూసినట్లయితే దొరికిందండి అందరికీ. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది కాగా మీరు విధేయులకు పిల్లలై
మీ పూర్వపు అజ్ఞానములో అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. దేవుడు మనలో నుంచి కోరుకుంటుంది ఏంటో తెలుసా ప్రియమైన దేవుని వల్లరా? నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అని మనలో నుంచి కోరుకుంటున్నాడు ప్రియమైన దేవుని వల్లరా. అదే విధంగా ఆ యొక్క 14వ వచనంలో మనం చదువుకున్నాం కదండి. 3వ లైన్ ఒకసారి చదువుతారా? మీ పూర్వపు అక్కడ నుంచి చదవండి. మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. అంటే పూర్వము అంటే మనం క్రీస్తులోనికి రాక మునుపు మనం ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నామో లేక ఎలాంటి జీవితము కలిగి ఉన్నామో దానిని మీరు పూర్తిగా విడిచిపెట్టి మీరు సమస్త ప్రవర్తన యందు అని అన్నాడు. సమస్త ప్రవర్తన యందు అంటే ఆలోచించండి ఒకసారి. చూపుల్లో కానీ తలంపుల్లో కానీ మన నడతలో కానీ మనం జీవిస్తున్నటువంటి విధానము కానీ మనం పెద్దలతో మాట్లాడుతున్నప్పుడు ఎలా మాట్లాడుతున్నాం, దైవ సేవకులతో మనం మాట్లాడుతున్నప్పుడు మనం ఎలా వారితో మాట్లాడుతున్నాం, లేక మనము సమాజంలోనికి వెళ్ళిన తర్వాత మనకొక పేరుంది కదండి, మనం క్రైస్తవులము అని చెప్పుకుంటున్నాం కదా. క్రైస్తవులమని మనం ఎవరికైతే చెప్పుకుంటామో మనము చెప్పకనే ఒక మాట చెబుతున్నాం తెలుసా? క్రైస్తవులము అని చెబుతూనే మనకు తెలియకుండానే మనం ఎవరికైతే మనం క్రైస్తవులమని చెబుతున్నామో వారికి ఒక మాట చెప్తున్నాం తెలుసా అండి? మేము పరిశుద్ధులమండి అని చెప్తున్నాం తెలుసా? మీరు డైరెక్ట్గా మేము పరిశుద్ధులమండి అని పరిచయం చేసుకోకపోయినా మీరు ఎవరు అని మీ ఎదుటి వారు అడిగినప్పుడు మేము క్రైస్తవులమండి అని ఎప్పుడైతే మీరు అంటున్నారో దానితో పాటే మీరు ఇంకొకటి ఏం చెప్పుకుంటున్నారు తెలుసా? మేము పరిశుద్ధులమండి అని చెప్పుకుంటున్నాం. అంటే మన తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారు కూడా వారు ఇద్దరు ఎలా కనిపిస్తున్నారండి? పాత నిబంధన గ్రంథంలో తండ్రి అయినటువంటి దేవుడు నేను పరిశుద్ధుడను అని చెప్పుకుంటాడండి. అలాగే తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు కూడా నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి అని చెప్తుంటాడు. కనుక మనము క్రైస్తవులమని ఎప్పుడెప్పుడైతే ఎవరితోనైతే చెప్తున్నామో చెప్పకనే మనం చెప్పుకుంటున్నాము మేము పరిశుద్ధులమండి అని చెప్పుకుంటున్నాము. కానీ ఆ పరిశుద్ధత అనేది మనలో ఉందా అండి? ఆ పరిశుద్ధత మనలో కనిపిస్తుందా? మనలో పరిశుద్ధత ఉందా అనగానే మనం అందరము తల ఊపుతాము. లేదు అన్నటువంటి ఒక విషయాన్ని మాత్రం ఖచ్చితంగా ఒప్పుకుంటాం. కానీ ఒక క్రైస్తవుడు ఒప్పుకోవలసినటువంటి విషయమేనది. ఒకరోజు ఒప్పుకున్నాం. ఎప్పుడు? నేను పాపములో ఉన్నాను, నాకు బాప్తిస్మం ఇవ్వండి అన్నప్పుడు నాలో నుంచి పాపం పోవుటకు నేను ఏమని ఒప్పుకున్నాను? మీరు ఏమని ఒప్పుకున్నారు? నేను పాపిని అని ఒప్పుకున్నాను. కానీ క్రీస్తులోనికి వచ్చిన తర్వాత మనం పరిశుద్ధులమయ్యాం కదా. పరిశుద్ధులు అయిన తర్వాత దినదినము మనం పరిశుద్ధులుగా మనము ఎదగాలి, వర్ధిల్లాలి. కానీ ఎప్పుడు వాక్యం చెప్పినప్పుడల్లా నాలో పాపం లేదని మీరు ఎవరైనా చేతులు ఎత్తగలుగుతారంటే ఎవరి చేతులు లేవవు ప్రేమని దేవుని వల్ల. ఎందుకు తెలుసా? మనం క్రైస్తవులమని చెప్పుకుంటున్నాం అంతే, నామకరంగా మనం బ్రతుకుతున్నాం అంతే. కానీ ప్రేమని దేవుని వల్లరా మనం పరిపూర్ణమైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధతను మనం ఇంకా తెలుసుకోలేదు. ఆయన ఎంత పరిశుద్ధంగా ఉన్నారో, ఆయన యొక్క పరిశుద్ధత ఎలాంటిదో మనకి ఇంకా అర్థం కాలేదు ప్రేమైన దేవుని వల్ల. ఒకవేళ అర్థం అయినా ఆయన బ్రతికినట్టుగా
మనం బ్రతుకుదాము అని నిర్ణయం తీసుకునేసరికి మన జీవితంలో చిన్ని చిన్ని ఒడిదుడుకులు వస్తుంటాయి. ఆ యొక్క చిన్ని చిన్ని ఒడిదుడుకులను బట్టి ఈ ఒక్కసారికి నేను అబద్ధం ఆడితే ఏమైపోతుంది, ఈ ఒక్కసారికి ఇతరులను నేను మోసం చేస్తే ఏమైపోతుంది, ఆ చిన్న మోసము, ఆ చిన్న అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవటానికి ఇంకో తప్పు చేస్తూ చేస్తూ దినానికి దేవునికి దూరం అవుతున్నామే తప్ప దేవునికి దగ్గరగా అవుతున్నామా మన బ్రతుకుల్లో? మనం ఆలోచించండి ప్రియమైన దేవుని వల్లారా. ఎందుకండి మనము బాప్తిస్మము తీసుకోలేనప్పుడు ఉన్నటువంటి స్వభావమే మరలా మనలోనికి ఎందుకు వచ్చింది? మరలా మనలో ఆ యొక్క ప్రాచీన స్వభావము ఎందుకు కనిపిస్తుంది అంటే దినానికి వాక్యానికి మనము దూరం అయిపోతున్నాం. దినానికి మనము వాక్యానికి దూరం అయిపోతున్నాం. ఎలా దూరం అయిపోతున్నాం అంటారా? అదేంటి బ్రదర్, మేము వాక్యానికి ఎలా దూరం అవుతున్నాం? సండే రోజు చర్చికి వస్తున్నాం, శుక్రవారం రోజు ఆల్నైట్గా కూడుకుంటున్నాం, బుధవారం రోజు గృహ కూడికలో కూడుకుంటున్నాం, ఇంకా బర్త్డేలని ఫంక్షన్స్ అని అది ఇది అని వారంలో మహా అంటే ఒక రోజు గ్యాప్ ఉంటుండొచ్చు. ప్రతిరోజు దేవునిలో మనం కూడుకుంటున్నాం కదా అన్నటువంటి ఒక ఆలోచన రావచ్చు. కానీ ప్రియమైన దేవుని వల్ల మనము ఒకరోజు గ్యాప్ లేకుండా వారమంతయు దేవుని యొక్క సన్నిధిలో మనం కూడుకున్న వాక్యానుసారమైనటువంటి బ్రతుకు మనలో లేకపోతే దేవునికి మనం దూరం అవుతున్నాం. ప్రేమైన దేవుని వాళ్ళారా, ఆలోచించండి ఒకసారి. మరి వారమంతా వాక్యాన్ని బోధించింది మనం వింటున్నాం కదా అంటే వినిన వాక్యానుసారంగా మనం ఎవ్వరము కూడా బ్రతకట్లేదు. వినిన వాక్యానుసారంగా మన యొక్క జీవితము మలుచుకోవట్లేదు. వినిన వాక్యానుసారంగా మన యొక్క ప్రవర్తనలో మార్పు రావటం లేదు. ప్రేమైన దేవుని వాళ్ళారా, చూసారా? ఆయన సమస్త ప్రవర్తన యందు మీరు పరిశుద్ధులుగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా చూసుకోండి, నేను పరిశుద్ధులను మీరు పరిశుద్ధులే ఉండండి అని ఆయన పదే 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 దైవ సేవకుల ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నప్పటికీ ఈ చెవులతో విని ఈ చెవులతో మనము వాక్యాన్ని వదిలేస్తున్నాం. ఆలోచించండి ప్రేమైన దేవుని వల్ల. విత్తబడినటువంటి ఒక వాక్యము మన హృదయంలోనికి వెళ్ళిన వెంటనే దుష్టుడైనటువంటి అపవాది మన మనోనేత్రాలను గుడ్డితనము కలుగచేసి మన హృదయంలో ఉంటున్నటువంటి ఒక వాక్యాన్ని ఎత్తుకొని వెళ్ళిపోతున్నాడు. ప్రేమైన దేవుని వల్ల ఈ రోజు విన్న వాక్యము సండే రోజు నేను శుక్రవారం రోజు ఏం చెప్పానమ్మా అని నేను అడిగితే సండే రోజు ఒక్కరు కూడా సమాధానము చెప్పే స్థితిలో లేరు. ఆలోచించండి. పోయిన సండే నేను లేను, పోయిన సండే మీరు ఏ వాక్యం విన్నారో చెప్తారా? చూసారా? ఎందుకండి మన హృదయంలో ఎప్పుడైతే ఆ యొక్క వాక్యము స్థిరంగా ఉంటుందో మనం ఆదివారం రోజున ఏదైతే విన్నామో అది ఈరోజు చెప్పగలం. కానీ ప్రేమైన దేవుని వల్ల మన ఆత్మీయ జీవితంలో దేవునికి దినదినము మనము దూరం అయిపోతున్నాం. ప్రేమైన దేవుని వల్ల దినదినము దేవునికి దూరం అయిపోతే ఒక విషయాన్ని మీకు గుర్తుకు రావాలి. ఏంటో తెలుసా? నేను ఎప్పుడైతే దినదినానికి దేవునికి దూరం అవుతున్నానో నాకు ఒకటి దగ్గర అవుతుంది అన్నటువంటి విషయాన్ని మనం అందరం తెలుసుకోవాలి. ఏంటి దగ్గర అవుతుంది? దేవునికి దూరం అయితే మనకు దగ్గరయ్యేదేంటి? మొదట లోకమైతే ఆ లోకమే పాపము అని మనము అనుకుంటే పాపము వలన వచ్చు జీతము ఆ యొక్క మరణము వచ్చిన తర్వాత నరకాగ్ని గుండంలో యుగ యుగాలు కాలటానికి వెళ్ళిపోవాలి. దేవునికి ఎప్పుడైతే మనం దూరం అవుతున్నామో ఆ నరకం అనేది, ఆ పాతాళం అనేది నోరు తెరిచి మనకు మింగడానికి దగ్గరగా వస్తుంది. ప్రేమైన దేవుని వల్ల ఆలోచించండి. అందుకే అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని వాడు వెతుకుతూ తిరుగుచున్నాడు. ఎవరిని మింగాలని తిరుగుతున్నాడు తెలుసా? ఆల్రెడీ పాపములో ఉన్న వారిని మింగవలసినంత అవసరమే వానికి లేదు. ఎందుకు? వాని అకౌంట్లో ఆల్రెడీ ఉన్నారు వాళ్ళు కనుక. ఎవరైతే పరిశుద్ధంగా బ్రతుకుతారో, ఎవరైతే వాక్యానుసారంగా బ్రతుకుతారో, ఎవరైతే పరిశుద్ధ ప్రవర్తన కలిగి వారు ఉంటారో వారిని మింగడానికి వాడు వెతుకుతూ తిరుగుతున్నాడు. వాడు నోరు తెరిచి వాడు మింగడానికి వచ్చినప్పుడు ప్రేమైన దేవుని వల్లరా నీవెందుకు నోరు తెరుస్తావులే, నీ అకౌంట్లోకి నేనే వస్తానన్నట్టుగా మన ప్రవర్తనలు ఉన్నాయి. ప్రేమైన దేవుని వల్లరా ఆలోచించండి ఒకసారి. ఈ సందర్భంలో మరొక మాట చూసుకున్నట్లయితే పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక
పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక, మనం బాప్తిస్మము తీసుకున్నప్పుడు మన హృదయంలో ఉంటున్నటువంటి చెడు అంతా మనలోని పాపం అంతా తీసి మనము బయటికి విసిరేసాం కదా, లేదా మనలోని పాపాన్ని తీసి మనము పరిశుద్ధులైపోయాం కదా. అయిపోయిన తర్వాత, పరిశుద్ధులుగా మార్చబడిన తర్వాత మనలోనికి మరలా ఏమొస్తుందో ఒకసారి ఈ వాక్యాన్ని బట్టి చూసుకుందామండి. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం చూస్తారండి. కుక్క తన వాంతికి తిరిగినట్టును కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళీ వెళ్ళినట్టు అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించును. ఎవరికి సంభవించును? ఒకరోజు అయ్యగారి దగ్గరకు వచ్చి నాకు బాప్తిస్మం ఇవ్వండి అని ఎప్పుడైతే మనం అందరము కోరుకున్నామో, ఆ రోజు మనలోని పాపము ఎప్పుడైతే వెళ్ళిపోయిందో, క్రీస్తు యొక్క పరిశుద్ధమైన రక్తముల మన పాపాలు కడగబడిన తర్వాత ఆ పాపంతో నింపబడినటువంటి హృదయం ఒక్కసారిగా పరిశుద్ధపరచబడిందో, ఆ యొక్క హృదయంలోనికి మరలా ఏమొస్తుందంటో తెలుసా? ఎగ్జాంపుల్ చెప్పాడండి. ఒక కుక్కను ఒక పందిని తీసుకున్నాడు. విడిచిపెట్టిన పాపము వైపు ఎవరైతే తిరుగుతారో వారిని ఉద్దేశించి చెప్తున్నటువంటి మాట ఇది. ఒకరోజు బాప్తిస్మము తీసుకున్న రోజు మీ హృదయంలో నుంచి ఏదైతే మీరు కక్కి వేశారో, ఈ కక్కి వేసిన దానిని జాగ్రత్తగా మనం పరిశీలిస్తే కుక్క ఏం చేస్తుందండి? ఇంటింటికి తిరుగుతుంది. తిరిగిన తర్వాత గబగబా తినేస్తుందండి. అది గబగబా తినేసిన తర్వాత దానికి అరగకపోయేసరికి అదేం చేస్తుందో తెలుసా? తిన్నదంతా వామిటింగ్ చేస్తుందండి. వామిటింగ్ చేస్తుంది. తిరిగి తన వామిటింగ్ను తనే తింటుంటుంది. ఆలోచించారా? దీనిని బట్టి మనకేమర్థం అవ్వాలి? బాప్తిస్మం తీసుకున్న రోజు మన హృదయంలో ఉంటున్నటువంటి పాపము మనము కూడా ఒకరోజు వామిటింగ్ చేసాం. పరిశుద్ధులైన తర్వాత దేవుని నిమిత్తమై బ్రతుకుతున్నప్పుడు దుష్టుడైనటువంటి అపవాది గర్జించు సింహము వలె వచ్చి ఒక్కొక్కరిగా మింగేసిన తర్వాత మరలా మనము బాప్తిస్మం తీసుకున్న రోజు ఏదైతే వాంటింగ్ చేసుకున్నామో దానిని తిరిగి మరలా మన హృదయంలోనికి చేర్చుకుంటున్నాం. ఆలోచించండి ప్రేమైన దేవుని వల్ల. అంటే దేవునిలోనికి వచ్చిన తర్వాత మరలా నువ్వు లోకము వైపు, లోక ఆశలలోనికి నువ్వు వెళ్ళిపోతే నీకు నాకు ఒక కుక్కతో పోల్చి మాట్లాడుతున్నాడు ప్రేమైన దేవుని వల్ల. అదేవిధంగా పంది కూడా ప్రేమైన దేవుని వల్ల మీరు పట్టుకొని వచ్చేసి మంచిగా సంతూర్ సబ్బు పెట్టి దానిని కడిగి ఒక్కసారి వదిలిపెట్టండి, అది ఏం చేస్తుంది? మరలా బురదలోనికి వెళ్ళిపోతుంది. అలాగే మనమందరం కూడా బాప్తిస్మం అనే కార్యక్రమంలో మనకు అంటుకున్నటువంటి పాపం అనే ఈ యొక్క మలినాన్ని మనం ఒక రోజు కడుక్కున్నాము. కడుగుకొనిన తర్వాత ఫ్రెష్గా ఉండాలా వద్దండి? అలా ఉన్నాము మనము? కడుగుకొనిన మనమందరము మరలా లోకంలోనికి వెళ్ళిపోయామా? పాపపు స్వభావంలోనికి వెళ్ళిపోయామా? ఆ పంది ఎలాగైతే బురదలోనికి తిరిగి వెళుతుందో మీరందరూ కూడా అలా వెళ్ళిపోతున్నారు, నన్ను విడిచిపెట్టని దేవుని యొక్క వాక్యం మనందరికీ హెచ్చరిస్తుంది ప్రియమైన దేవుని వాళ్ళరా. ఆలోచించండి ఒక్కసారి. ఇంకా దేవునిలోనికి వచ్చిన తర్వాత మన భక్తి జీవితం ఎదగాలే, కానీ మన భక్తి జీవితము చల్లబడిపోకూడదు ప్రేమైన దేవుని వల్ల. ఈరోజు క్రీస్తులోనికి వచ్చిన తర్వాత మన భక్తి జీవితం ఎలా ఉంది? మన భక్తి జీవితము మరి దినదినానికి అభివృద్ధి చెందుతుందా, లేక మన యొక్క భక్తి జీవితము దినదినానికి సన్నగిల్లిపోతుందా అని ఒక్కసారి మనం ఆలోచించుకుంటే యాకోబు గారు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 27వ వచనం చూస్తారండి ఒకసారి. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను
కాపాడుకొనుటయునే అన్నాడండి. ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా ఏం చేయాలంట? తనను తాను కాపాడుకోవాలి. చూశారా ప్రేమ దేవుని వల్ల? ఒకరోజు ఇహలోక మాలిన్యము నాకు అంటిందని క్రీస్తులోనికి వచ్చాం కదా. ఇహలోక మాలిన్యములో నేను కొట్టుమిట్టులాడుతున్నాను, నరకానికి దగ్గర అవుతున్నాను, దేవునికి దూరం అవుతున్నాను అన్నటువంటి విషయం మనం ఎప్పుడైతే అర్థం చేసుకొని క్రీస్తులోనికి వచ్చామో, మరలా మనకు ఈ వాక్యం ద్వారా హెచ్చరింపబడుతుంది అంటే మనకేం అర్థమైపోవాలి? ఇహలోక మాలిన్యం మరలా మనం అంటించుకుంటున్నాం. ఇహలోక మాలిన్యము మరలా మనం అంటించుకుంటున్నాము. గనుకనే ఈ రోజు ఈ యొక్క వాక్యముతో దేవుడు మన అందరితో మాట్లాడుతున్నాడు ప్రేమైన దేవుని వల్ల. ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తనను తాను కాపాడుకోవాలంట. తనను తాను కాపాడుకోవాలి. ఏ విషయంలో కూడా మనం అజాగ్రత్తగా ఉంటే ఆ యొక్క అజాగ్రత్తకు కలిగే బహుమానము నష్టమే ప్రేమైన దేవుని వల్ల. మన యొక్క ఆత్మీయ జీవితంలో మనం ఎంత జాగ్రత్తగా ఉంటామో, ఎంత మెలకువగా ఉంటామో, మనం అంతగా అభివృద్ధి చెందుతాం, అంతగా దేవునిలో మనం బలముగా ఉంటాం. కానీ మన యొక్క ఆత్మీయ జీవితంలో మన యొక్క ఆత్మీయ జీవితాన్ని మనం నిర్లక్ష్యం చేస్తే ఇప్పుడు సపోజ్గా మీరు రోడ్ మీద తిరగడానికి కాదులేండి, కానీ మీరు బయటికి వెళ్తున్నప్పుడు సహజంగా మీరు చెప్పులు వేసుకొని వెళ్తారా లేదా? అజాగ్రత్తగా వేసుకోకపోతే ఏమవుతుందిలే అని చెప్పులు వదిలిపెట్టి మీరు షాప్కి వెళ్ళారనుకోండి, అక్కడ ఒక ముల్లో, ఒక గాజు పెంకనో, ఒక రాయో మీ కాలుకు కుచ్చుకుంది అనుకోండి, అది జాగ్రత్త అంటారా అజాగ్రత్త అంటారా? అజాగ్రత్త అంటారా లేదా? మరి మన యొక్క ఆత్మీయ జీవితంలో దేవునికి అనుకూలంగా, దేవునికి ఇష్టానుసారంగా మన జీవితము లేదు అన్నటువంటి విషయము మనకెప్పుడు తెలుస్తుంది? వాక్యాన్ని బాగా వినిన తర్వాత ఆ వాక్యములోని సారము మనకు అర్థమైనప్పుడు, అవును కదా, ఈ వాక్యానుసారంగా నా బ్రతుకు లేదేంటి అని ఒక్కసారిగా మనకు అనిపించినప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా అండి? వెంటనే మనం ఏం చేస్తాం? ఈ వాక్యానుసారంగా నా బ్రతుకు లేదు కదా అన్నటువంటి విషయం మనకు వెంటనే అర్థమైనప్పుడు ఆ వాక్యానుసారమైనటువంటి బ్రతుకు మనం జీవించాలని, ఆ యొక్క వాక్యానుసారమైనటువంటి బ్రతుకు మనం బ్రతకాలని ఒక్కసారిగా నిర్ణయం తీసుకొని ఆ మనలో ఉంటున్నటువంటి యొక్క బలహీనతను తీసేసుకొని వాక్యానుసారంగా జీవించడానికి మనము మరలా ప్రారంభిస్తుంటాం ప్రేమ దేవుని వల్ల. పోనీలే, నిన్న షాప్కి వెళ్తున్నప్పుడు చెప్పులు వేసుకోకుండా వెళ్ళాను, అది ఏదో అక్కడ గాజు పెంక పడింది, గుచ్చుకుంది, ఇప్పుడు కూడా అక్కడే ఉంటుందా అని మరలా మనం చెప్పులు వేసుకోకుండా షాప్కి వెళ్ళామనుకోండి, ఈసారి చిన్న చిన్న పిన్నిస్ పడుతుంటాయి అప్పుడప్పుడు, ఆ పిన్నిస్ గుచ్చుకుంది అనుకోండి, అప్పుడు ఏమంటారు? అది కూడా అజాగ్రత్తనా? అది కూడా అజాగ్రత్తే. అంటే మన ఆత్మీయ జీవితాన్ని మనం ఎలా పరిశీలించుకోవాలి అంటే, మనము వాక్యము వింటున్న ప్రతిసారి ఈ వాక్యము నాతో ఏం మాట్లాడుతుంది, ఈ వాక్యము ద్వారా నేను ఏం నేర్చుకోవాలి, ఈ వాక్యములో నాలో ఉంటున్నటువంటి మలినాన్ని తీసేసే యొక్క మాటలు దేవుడు నాతో ఏమైనా మాట్లాడుతున్నాడా అని మనం ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యానికి విధేయులై దేవునికి మనము మన జీవితాన్ని అర్పిస్తుంటామో అప్పుడేనండి దేవునిలో మనం బలముగా ఉండగలుగుతాం. లేకపోతే మనం అజాగ్రత్తగా ఉంటే ప్రేమైన దేవుని వల్ల దేవునికి దూరం అవుతాం, లోకానికి దగ్గరైపోతుంటాం. ఇది మన ఆత్మీయ జీవితానికి మంచిది కాదు. కనుక ఈ యొక్క సందర్భంలో మరొక మాట చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 10వ అధ్యాయము, మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనం చూసుకుందామండి. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను గనుక పాము వలె వివేకులను పావురము వలె
నిష్కపటులై. ఇక్కడ రెండు జీవులను మన ముందుంచి మనకు ఒక విషయాన్ని మనకు నేర్పించాలని అనుకుంటున్నానండి. ఒకటి పాము, ఇంకొకటి పావురము. మరి పాము నుంచి మనం ఏం నేర్చుకోవాలి అంటే, పాము ఏం కలిగి ఉందంట? వివేకము కలిగి ఉందంట. పాము వివేకము కలిగి ఉంది. కానీ ఇప్పుడు మనల్ని ఎలా ఉండమంటున్నాడు? పాము వలె మీరు వివేకులై ఉండండి అంటున్నాడు. పాముకు ఎలాంటి వివేకం ఉంది అని అంటే, పాము తిరుగుతున్నటువంటి ఆ యొక్క ప్రదేశంలో లేదా ఆ యొక్క ప్రాంతంలో పాము మనిషిని ఇంచుమించుగా ఓ 10-20 ఫీట్ల నుంచే పసికట్టగలుగుతుందండి. ఓహో, ఇటువైపు మనుషులు ఉన్నారు, నేను అటువైపుగా వెళ్ళకూడదు అని వివేకం కలిగి ఉంటుందండి. పాము ఎప్పుడైనా సరే మనిషి యొక్క కాలు నడుస్తున్నప్పుడు కాలు శబ్దాన్ని విని లేదా మనిషి యొక్క మాట శబ్దము విని తనంతట తాను ఏం చేస్తుందండి? మనిషి కంటికి కనిపించకుండా జాగ్రత్త పడుతుంటుంది. అంటే అది వివేకం కలదా కాదా? అంటే మనిషి యొక్క కంటికి పడకుండా పాము ఎంతైతే వివేకము కలిగి ఉంటుందో అదే రీతిగా ఈ ఇహలోకమైన మాలిన్యము మనకంటకుండా మనము వివేకులుగా ఉండాలా వద్దా? మన యొక్క ఆత్మీయ జీవితంలో ఆ యొక్క పాము వలె వివేకులుగా ఉండాలా వద్దా? ఇప్పుడు పాము మనుషుల ఎదుటికి వచ్చింది అనుకోండి, దానికి ఏం జరుగుతుందండి? పాము మనుషుల ఎదుటికి వచ్చింది అనుకోండి, ఏం జరుగుతుంది దానికి? మనుషులు చూసిన వారు ఏం చేస్తారు? దానికి కొట్టి చంపేస్తారు. అక్కడ మనుషులు ఉన్నారు అని పాముకు తెలిసినా కూడా పాము వారి దగ్గరికి వెళ్ళింది అనుకోండి, అది వివేకం కలిగిన పామేనా? వివేకము లేని పాముగా మనం చదువుకోవాల్సి వస్తుంది. అప్పుడు అదేవిధంగా లోకం అనే యొక్క మాలిన్యము నన్ను ఒక రోజు నరకానికి తీసుకెళ్తుంది అన్నటువంటి విషయము మనకెప్పుడైతే అర్థమవుతుందో అప్పుడు మనం కూడా ఏం చేస్తామండి? లోకము వైపు వెళ్తే నాకు ప్రమాదం అన్నటువంటి విషయము మనకు అర్థమైతే మనం ఏం చేస్తామండి? పాము వలె వివేకము కలిగి ఉంటాం. ఆ పాము ఎలాగైతే మనిషి యొక్క ఎదుటికి వెళ్ళకుండా జాగ్రత్త పడి తనంతట తాను వెళ్ళిపోతుందో, అలాగే ఈ లోకానికి నేను దగ్గర అవుతే ఇహలోక మాలిన్యము నాకు అంటుకొని నరక గుండానికి తీసుకెళ్తుంది అన్నటువంటి విషయము మనకు అర్థమైతే మనం కూడా లోకానికి దూరంగా ఉంటాం. మనం కూడా లోకానికి ఏమైపోతాం? దూరం అయిపోతాం. ఆ యొక్క విషయాన్ని మర్చిపోయి ఈరోజు మన యొక్క భక్తి జీవితాన్ని మనం ఎలా మలుచుకున్నామో తెలుసా అండి? మనము ఎలా మలుచుకున్నామో తెలుసా? నటన జీవితాన్ని కలిగి బ్రతుకుతున్నాం మనం అందరం. నా యొక్క భక్తి జీవితము ఎలా ఉంది అని సంఘంలో నాకు నేనుగా చూపించుకుంటున్నానంటే తెల్లని బట్టలు వేసేసుకొని పరిశుద్ధ గ్రంథాన్ని చేతిలో పట్టుకొని నా అంత అమాయకులు ఇంకా ఎవ్వరు లేరన్నటువంటి ఈ యొక్క భక్తిని మనము ఇతరులకు కనబరుస్తున్నాం. అంటే మనము నిజముగా భక్తి కలిగి జీవించడం చేతగాక మనం ఎలా మలుచుకున్నాం మన భక్తిని? నామకార్థ భక్తి మనం మలుచుకున్నాం ప్రేమన దేవుని వల్ల. అంటే ఇది క్రైస్తవ జీవితానికి ఇది మంచిదేనా? క్రైస్తవులకు ఇది సబబేనా? నీవు నటిస్తే సంఘములో అందరికంటే పరిశుద్ధుడుగా నీవు నటించవచ్చు, చక్కగా వారికి నటించి చూపించవచ్చు. కానీ నన్ను సృష్టించిన ఆ సృష్టికర్తకు మనము ఆయన కళ్ళకు గంత కట్టి మనం ఏమైనా నటించగలమా? భూమి మీద ఆరిన నేల మీద ఒక గడ్డి మొలుస్తుందంటే ఆయనకు తెలియకుండా మొలవదు కదా. అంటే మనము వేసే అడుగు, మనం ఆలోచిస్తున్నటువంటి ఆలోచనలు, మన ఊహ అంతయు కూడా ఆయనకు తెలుసండి. కనుక మనము నటించి బ్రతికిన ఆయనకు దొరికిపోతాం. సంఘములో మనం అందరి ఎదుట చక్కగా నటించి ఎవరికి దొరకకపోయినా ఆయనకు దొరికిపోతాం.
మనం ఎవరికైతే దొరకొద్దో ఆయనకి దొరికిపోతాం. సంఘములో నువ్వు సంఘంలో ఎవరికి దొరికిపోయినా ప్రమాదం ఏమీ లేదు. కానీ దేవునికి నువ్వు నటన జీవితం కలిగి దొరికిపోయావా, అక్కడ ఉందండి అసలైన సమస్య. ఇప్పుడు నేను చేయరాని ఒక తప్పు చేశానండి. నేను నిజంగానే మీకు వాక్యం చెప్తున్నాను, కానీ నేను చేయరాని తప్పు చేశాను. మీ కంటికి నేను కనబడ్డాను. కనబడిన తర్వాత మాకు వాక్యం చెప్తాడు, కానీ ఈయన ఈ తప్పు చేశాడు అన్నటువంటి విషయాన్ని మీకు అర్థమవుతుందా లేదా? అర్థమైంది కదండి. ఇప్పుడు వాక్యం చెప్పిన ఆయనే తప్పు చేశాడు, నాదేంటి అనుకున్నావు అనుకో, అప్పుడు నీవు కూడా నాతో పాపము చేసిన దానివే, పాపము చేసిన వాడివే. నా పాపానికి నేను లెక్క చెప్పుకోవాలి, మీ పాపానికి మీరు లెక్క చెప్పుకోవాలి. అలాగని వాక్యం చెప్తున్న వారి బ్రతుకును మీరు పరిశీలించొద్దని నేను చెప్పట్లేదు. కానీ నేను ఇక్కడ విషయాన్ని ఏం తెలియజేయాలనుకుంటున్నానంటే, వాక్యము చెప్పిన వారు కూడా పాపము చేసిన మన ఆలోచన ఎలా ఉండాలి అంటే, ఆయన చేసిన తప్పుకు ఆయనే లెక్క చెప్పుకోవాలి. కనుక ఆయన వాక్యం చెబుతూనే ఆ శోధనలో పడిపోయాడు. ఇంకా నేను వాక్యం చెప్పే స్థితికి రాలేదు, నేను వినే స్థితిలోనే ఉన్నాను. అంటే ఆయనే పడిపోయాడంటే నేను పడిపోనా అన్న ఆలోచన మనలోనికి రావడం చాలా మంచిది ప్రేమ దేవుని వల్ల. వాక్యం చెప్పేవారు పడిపోయారు నేనెంత అనుకుంటే, మనతో పాటు అప్పుడే మీరు కూడా లోకంలో కలిసిపోయారు. అలాగని వాక్యం చెప్పే వారి యొక్క బ్రతుకు ఎలా ఉండాలి తెలుసండి? వాక్యానుసారంగా ఉండాలి. వాక్యానుసారంగా ఉండాలి. బోధించే వారి యొక్క బ్రతుకు విధానము చూసి మనుషులు మారుతారో తెలుసా? ఆలోచించండి మీరు బాగా. ఎవరైతే వాక్యాన్ని బోధిస్తారో వారి బ్రతుకు విధానము చూసి మనుషులు మారే అవకాశాలు ఉన్నాయి. పరిసయ్యులు మరియు యూదులంతా కలిసి యేసుక్రీస్తు వారిని పిలాతు దగ్గరికి, శతాధిపతి దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు శతాధిపతి ఏం తెలుసుకున్నాడు తెలుసా అండి? ఈయన నిజముగా పరిశుద్ధుడు అన్న విషయాన్ని తెలుసుకున్నాడండి. ఎలా తెలుసుకున్నాడంటారు? యేసుక్రీస్తు యొక్క మాటలను బట్టి, యేసుక్రీస్తు పలుకుతున్న యొక్క మాటలను బట్టి శతాధిపతి ఏం తెలుసుకున్నాడు తెలుసా? ఈయన నిజముగా పరిశుద్ధుడు, దేవుని కుమారుడు అన్న విషయాన్ని తెలుసుకున్నాడు. ఆయన బ్రతుకును చూశాడు, ఆయన మాటను చూశాడు, ఆయన ప్రవర్తనను చూశాడు. చూసి ఏం తెలుసుకున్నాడు? ఈయన నిజముగా దేవుని కుమారుడు, ఈయన నిజముగా పరిశుద్ధుడు అన్నటువంటి విషయాన్ని తెలుసుకున్నాడు. అదేవిధంగా సిలువకేసిన తర్వాత అటొక దొంగ ఇటొక దొంగ, వాళ్ళిద్దరూ కాసేపు క్రీస్తుని దూషించిన రెండవ దొంగకు అర్థమైపోయింది. ఏంటో తెలుసా? సిలువ మీద ఆయన పలుకుతున్న మాటలు ఎలా ఉన్నాయో తెలుసా అండి? తండ్రి, వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు అన్న యొక్క మాట దొంగ వినిన వెంటనే దొంగకి ఏమర్థమైందో తెలుసా అండి? ఈయన బ్రతుకు ఒకటి కాదు, బోధ ఒకటి కాదు. బోధ చేసినట్టుగానే ఈయన బ్రతుకుతాడు, ఈయన బ్రతికినట్టుగానే ఈయన బోధ చేస్తాడు. ఈయన నిజముగా దేవుని కుమారుడు, ఈయన నిజముగా పరిశుద్ధుడు అని తెలుసుకున్న తర్వాత ఆ దొంగ మరో మాట మాట్లాడకుండా మొదటి దొంగను గద్దిస్తూ, నీవు నేను చేసినటువంటి పాపానికి తగిన శిక్షను అనుభవిస్తున్నాం, కానీ ఈయనలో ఏ పాపము లేదు. ఈయన మనందరి పాపము నిమిత్తము ఈయన ఈ శిక్షను అనుభవిస్తున్నాడు. కానీ అయ్యా, నీ రాజ్యంతో వచ్చినప్పుడు నీవు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నారండి ఆయనని? నేడే నీవు నాతో కూడా. అంటే బోధించే వారి యొక్క బ్రతుకు కూడా వాక్యానుసారంగా ఉండాలి. మనం చెప్పేది ఒకటి, చేసేది ఒకటైతే ఏ విశ్వాసి కూడా మారడు. అలాగని విశ్వాసి మారడు కదా అన్నారు బ్రదర్ అని మీరు అవిశ్వాసంలోనికి వెళ్ళకండి. బోధించే వారి యొక్క బ్రతుకు విధానము చక్కగా లేకపోతే మీకు రావాల్సినటువంటి ఆలోచన ఎలా రావాలో తెలుసా? బోధించే వారే శోధనలో పడిపోతున్నారంటే నేను ఇంకెంత జాగ్రత్తగా ఉండాలన్నటువంటి ఆలోచన మనలోనికి రావాలండి.
కాబట్టి ఈ సందర్భంలో మరొక మాట చూసుకుందాం త్వరగా ముగించేస్తాను. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 10-11 వచనం చదువుతారా ఎవరన్నా? కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 10-11 వచనాలు. నా పూర్ణ హృదయముతో, ఎవరైనా ఒకరు చదవండి. నా పూర్ణ హృదయముతో నిన్ను వెదికి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకుము, నీ ఎదుట. ఈ మాట జాగ్రత్తగా ఆలోచించండి. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. చూశారండి, భక్తుడు తన అనుభవముతో చెబుతున్నటువంటి మాట. నేను నీ ఎదుట పాపము చేయకుండా నిమిత్తము నీ వాక్యాన్ని నేను ఎక్కడ పెట్టుకున్నాను అంటున్నాడు ఆయన? నా హృదయంలో పెట్టుకున్నాను అంటున్నాను. అంటే ఒక మనిషి పాపము చేస్తున్నాడంటే వాని హృదయంలో ఏం లేదు? వాక్యము లేదు. లేదా ఆ పాపానికి ఒక మనిషి దూరంగా ఉంటున్నాడంటే వాని హృదయంలో ఏముంది? వాక్యము ఉంది. వాక్యము ఎవరి హృదయంలో ఉంటుందో వారు పాపానికి దూరముగా ఉంటారు. వాక్యము మన హృదయంలో ఉంటే పాపానికి ఎదుర్కొనే శక్తి మనలో ఉంటుంది. వాక్యము మన హృదయంలో స్థిరపడి ఉండాలి అంటే ఇంకొకటి చేయాలి. అదేంటో తెలుసా అండి? ప్రార్థన. మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో మన తండ్రి అయిన దేవుడు వింటుంటాడు. మనతో ఆయన మాట్లాడాలి అంటే మనము వాక్యం దగ్గరికి వెళ్ళాలి. వాక్యం చదువుతున్నప్పుడు ఆయన మనతో మాట్లాడుతున్నాడు. వాక్యం చదువుతున్నప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన మాటలు ఆయన వింటున్నాడు. ఎప్పుడైతే మనం ప్రార్థన చేసి మనకి ఏది కావాలో, మనం ఎలాగైతే లోకంలోనికి జారిపోకూడదో ఆయన దగ్గర ఎప్పుడైతే గోజాడుతామో వినిన వాక్యం మన హృదయంలో ఉంటుంది. ఆ హృదయంలో ఉన్నటువంటి వాక్యము లోకంలో ఉంటున్నటువంటి ఈ యొక్క లోక సంబంధమైనటువంటి పాపము మన హృదయం దగ్గరికి రానివ్వదు. కనుక ప్రియమైన దేవుని వల్ల మనమందరము వాక్యానికి లోబడి జీవిస్తే మనము లోకానికి దూరముగా ఉంటాము. చివరిగా ఒక మాట చదువుకొని ముగించుకుందాం. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక చివరిగా యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం చూసుకుందాం. దేవుని మూలముగా పుట్టిన వాడెవ్వడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వాణ్ణి ముట్టడు. ఎవరి మూలముగా పుట్టామండి మనం అందరం? బాప్తిస్మము తీసుకున్న ప్రతి మనిషి ఎవరి మూలంగా పుట్టాడు? దేవుని మూలంగా పుట్టాడు. దేవుని మూలముగా పుట్టిన వాణిని దుష్టుడు ఏం చేయడంట? ముట్టడు. ఒకవేళ దేవుని మూలముగా పుట్టిన మనందరిలోనికి దుష్టుడు వస్తున్నాడంటే అవకాశం ఇస్తుంది ఎవరు? మనమే. అవకాశం ఇచ్చి మరి వెల్కమ్ చెప్పి మన హృదయంలోనికి వానికి చోటిస్తున్నాం. కనుకనే దేవుని మూలముగా పుట్టిన వారెవరైనా సరే తనను తాను జాగ్రత్త పడతాడు. దేవుని మూలముగా నేను పుట్టాను కదా, నేను ఇహలోక మాలిన్యాన్ని అంటించుకోకూడదు కదా, నేను దేవునికి దూరం కాకూడదు కదా అని తనను తాను జాగ్రత్త పడుతూ దేవునిలో తనను తాను భద్రం చేసుకుంటాడు. ప్రియమైన దేవుని వల్ల మనం దేవునిలో భద్రముగా మనల్ని మనం చేసుకోవాలంటే మన జీవితంలో ప్రార్థన అవసరత చాలా ఉంది. మనం ఎడతెగక ప్రార్థన చేయాలి. వినిన వాక్యము మన హృదయంలో పెట్టుకోవాలి. ఈ వాక్యం అనే ఖడ్గము మన హృదయంలో ఉంటే దుష్టుడైనటువంటి అపవాదికి మనము ఎదిరించగలము, వానితో యుద్ధము చేయగలము. కనుక ఎప్పుడైతే మన హృదయంలో వాక్యము దూరం అయిపోతుంటుందో మనం లోకానికి దగ్గర అవుతాం. మనము దేవుని మూలముగా పుట్టిన వారము కాము. దేవుని మూలంగా పుట్టిన వారు ఏం చేయరంట? పాపము చెయ్యరు.
దేవుని మూలముగా పుట్టిన ఏ మనిషి కూడా పాపము చేయడు. కనుక ఈ యొక్క వాక్యమును బట్టి మన ఆత్మీయ జీవితము దేవునికి దగ్గరగా ఉందా లేక లోకానికి దగ్గరగా ఉందా అని మనలను మనము ఆలోచించుకొని క్రీస్తు యొక్క శిలువ త్యాగాన్ని మనం గుర్తు తెచ్చుకొని ఆయన భరించినటువంటి ఆ యొక్క శిక్ష అంతా నా కొరకే కదా అని మనకు ఆలోచన వస్తే ప్రేమైన దేవుని వల్ల మనం ఎప్పుడు కూడా లోకానికి దగ్గరగా ఉండము, దేవునికే దగ్గరగా ఉంటాం ప్రేమైన దేవుని వల్ల. కనుక మన యొక్క ఆత్మీయ జీవితాన్ని ప్రతిరోజు ప్రతి క్షణము ఆలోచించుకోవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. కనుక మనమందరము వాక్యానుసారంగా బ్రతకాలని మీ అందరికీ మనస్ఫూర్తిగా నేను మరొకసారి కోరుకుంటూ ముందున్న సమయాన్ని మరి దైవ సేవకులకు అప్పగిస్తున్నాను.